నీకు సమస్య ఏ రూపంలోనన్నా రాని, వ్యాధి రూపంలోనా, అప్పు రూపంలోనా, కేసు రూపంలోనా, కుటుంబ కలహాల రూపంలోనా, ఏ రూపంలో వస్తే నువ్వు సఫర్ అవుతున్నావో అది నీకు తెలుసు, దేవుడికి తెలుసు. మొత్తానికి ఎవరో ఒకళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రూపంలో సఫర్ అవుతూనే ఉన్నారు సమస్య చేత. సరే, సమస్యలకు ఎన్నో కారణాలు ఉండొచ్చు. కొన్నిసార్లు మనం మంచిగా బతుకుతున్నా మన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు సమస్యలు అనుమతించవచ్చు. సమస్య ఏ రూపంలో వచ్చినా, ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న సమస్యలు ఏ రూపంలో ఉన్నా దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కొన్నిసార్లు మనం మంచిగా ఉన్నా విశ్వాస పరీక్ష కోసం కొన్ని శ్రమలు వస్తాయి. అది యోసేపుకు వచ్చినట్టు. యోసేపు భక్తిపరుడే, యథార్థవంతుడే, కానీ సమస్యలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే, యోసేపుని కుటుంబానికి, ఐగుప్తుకి, కనానుకి, లక్షలాది ప్రజలకు దీవెనకరంగా మార్చడానికి యోసేపుకు శ్రమలు వచ్చినాయి. మంచోడే కానీ వచ్చినాయి. ఒకటి, కొన్నిసార్లు విశ్వాసాన్ని పరీక్షలోకి తీసుకొని రావడానికి వస్తాయని చెప్పే కదా. కొన్నిసార్లు శ్రమల ద్వారా మనల్ని సంపూర్ణునిగా చేసి పైమెట్టెక్కించడానికి వస్తాయి. అంటే మనలో కల్మషాన్ని కడిగేయటానికి, మనలో లోపాలుగా ఉన్న వాటిని దిద్దటానికి సమస్యలు వస్తాయి. రెండు, మూడవది, మనం చేసిన పాపాలకు ఫలితంగా కూడా అగచాట్లు వస్తాయి. ముందు చెప్పినవి సింపుల్గా తీసుకొని మేజర్గా ఈ మూడవది తీసుకోవాలి మనం. నీకు ఏ రూపంలోనన్నా సమస్య వస్తే, ఏ రూపంలోనన్నా నీకు ఇబ్బంది వస్తే, మనం ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే, నాకు ఈ ఎఫెక్ట్ అయ్యింది, ఈ దెబ్బ కొట్టింది అంటే నేను ఎక్కడన్నా తేడా పడ్డానా, అంటే దేవుడు వద్దన్నది చేస్తున్నానా, ఎక్కడ చేశానా, లేదా దేవుడు చెయ్యమన్నది చెయ్యకుండా నిర్లక్ష్యం చేశానా. ఇది నాకు పరీక్షగా వచ్చిందా, శిక్షగా వచ్చిందా, ప్రమోషన్ కోసం వచ్చిందా అనే పరిశీలనలో పాయింట్ నెంబర్ 1లో ఫస్ట్ వెతకాల్సింది ఏంటంటే, నాకు ఈ కర్మ ఎందుకు పట్టింది. నిజంగా అర్థమైందా? ఏం ఆలోచించాలి? ఎందుకు పట్టింది. ఖచ్చితంగా నేను చేసేది మీకు కూడా నేర్పేది అదే. నీవెదురుకుంటున్న శోధన విషయంలో నువ్వు ఫస్ట్ పరిశీలించాల్సింది, దేవునికి అభ్యంతరకరమైన విషయాలు ఏవైనా నాలో జరుగుతున్నాయా. మొదటిగా మనం వెతకాల్సింది అదే. ఎందుకంటే చాలాసార్లు దేవుడు ఇశ్రాయేలును శ్రమకు అప్పగించింది ఎగస్టాలను బట్టే. ఏది మీరు చెప్పండి, దేన్ని బట్టి? ఎగస్టాల్ అంటే ఏందో, మిడిమేళంగా ఊరేగటం, వద్దన్న వాటిని చేయటం, చేయమన్న వాటిని. శాపానికి ఎప్పుడు అప్పగించాడు? తిరుగుబాటు చేసినప్పుడు అప్పగించాడు. దీవెనికి ఎప్పుడు అప్పగించాడు? విధేయత చూపినప్పుడు దీవెనికి అప్పగించాడు. ఇప్పుడు శాపం మనల్ని ఏళ్తుందంటే, ఒకవేళ ఎక్కడన్నా తేడా పడుతున్నామా, దేవునికి అభ్యంతరకరంగా ఏమన్నా ఇంకా నాలో కలిగి ఉన్నానా అనేది మేజర్గా తీసుకొని ప్రతి దేవుని బిడ్డ, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, నా యందు దేవుడు అభ్యంతరపడే పాపం ఏదన్నా ఇంకా నిలిచుందా, ఉంటే నేను అర్జెంటుగా దేవుని ముందుకెళ్ళి దాన్ని ఒప్పుకొని ఆయన రక్తంలో దాన్ని కడిగేసుకోవాలి. ఇది అర్జెంటుగా నేను చేయాలి అని ఆలోచన చేయాలి. కొంతమందికి ఒక పక్కన సెగ తగులుతుంటుంది, అయినా సిగ్గు రాదు. ఇశ్రాయేల్ పరిస్థితి అదే అయింది. బైబిల్ మొత్తం మీరు చూడండి, వాళ్ళ చరిత్ర. వాళ్ళు తప్పు చేస్తుంటారు, సెగ తగులుతుంటుంది, అయినా విరగరే, ఇంకా చేస్తూనే ఉంటారు. చివరికి అది పరాకాష్ఠకు చేరినప్పుడు అప్పుడు మొరపెట్టి, దేవా, సైన్యములకు అధిపతి యెహోవా, మా పితరుల దేవా. ఏది బాగా ఘాటుగా తగిలినప్పుడు, అంటే శాపానికి అప్పగిస్తాడు. ఎప్పుడు అప్పగించాడు? వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు. ఈరోజు నేను చెప్తున్నాను, మనల్ని ఆశీర్వాదానికి వారసులు అవటానికి పిలిచాడు, కానీ శాపానికి వారసులు అవటానికి పిలవలా. మీరు చెప్పండి, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు చేసి, వాళ్ళ దయ వీళ్ళ దయ కోరి
ఇతరుల దయాదాక్షిణ్యాల మీద మనం బ్రతకటం దేవుడు ఇష్టపడతాడా? లేకపోతే మన పిడికిలి విప్పి 10 మందికి సాయం చేయాలని దేవుడు కోరుకుంటాడా? దేవుడు ఏం కోరుతాడు? మీరు మంచి మనసుతో ఆలోచించి చెప్పండి నాకు. మన ప్రియమైన తండ్రి ఆయన, మన ప్రియమైన తండ్రే కదా. ఎంత ప్రేమ మనం అంటే. అంత ప్రేమించే దేవుడు ఇతరుల దయ మీద బతికే పరిస్థితి మనకు ఎందుకు అనుమతించాడు? ఒకవేళ మనం మంచిగానే ఉన్నా వేరే కారణాలను బట్టి అనుమతిస్తే డోంట్ వరీ. ఒకవేళ మనం పాపాన్ని విసర్జించి పవిత్రంగా బతుకుతున్నా కూడా మనల్ని అగచాట్ల పాలు చేశాడంటే డోంట్ వరీ. 2 జరుగుతాయి. 1, ఏబుకు వచ్చినట్టు 2 అంతలు దీవెన వచ్చింది. 2, యోసేపుకు వచ్చినట్టు సింహాసనం వచ్చింది. 3, అబ్రహాంకు వచ్చినట్టు పట్టజాలనంత విస్తారమైన దీవెన వచ్చింది.